మనసుని పరిశీలించడం ఎలా? మనసును గెలవడం ఎలా? మనసు మీద ఆధిపత్యం ఎలా? మన ఆలోచనలు, భావాలు, కోరికలు వాటిలో మునిగిపోకుండా చూసే స్థితిలో ఉండడం. ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆత్మతత్వం, సత్యశోధన మార్గానికి దారి. మనసు అంటే ఏమిటి? ముందు ఇది అర్థం కావాలి. మనసు అంటే ఆలోచనల ప్రవాహం, భావాల అలలు, జ్ఞాపకాలు, ఆశలు, భయాలు. మనసు మనం కాదు. మనసును గమనించగలిగితే నేను వేరని అర్థమవుతుంది. అక్కడి నుంచే పరిశీలన మొదలవుతుంది. మనసును పరిశీలించే మొదటి అడుగు. చాలామంది తప్పు చేస్తారు. ఆలోచనలను ఆపాలని ప్రయత్నిస్తారు. కోపం, కోరిక వచ్చినప్పుడు దాన్ని నొక్కేస్తారు. సరైన విధానం ఏది వస్తే అది వస్తూనే ఉండనివ్వాలి, కానీ లోపల ఇలా చెప్పాలి: ఇప్పుడు కోపం వచ్చింది, ఇప్పుడు ఆశ పుట్టింది, ఇప్పుడు భయం వచ్చింది. ఇది జరగడం నేను కాదు, ఇదే పరిశీలన. 3 ప్రాక్టికల్ సాధన. రోజు చేయాల్సిన విధానం, సాధన. ఫస్ట్ వచ్చేసి ఆలోచన గమనిక. 5 నుంచి 10 నిమిషాల వరకు నిశ్శబ్దంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మంత్రజపం చేయడం ఒక పద్ధతి, శ్వాసను గమనించడం మరో పద్ధతి, భ్రూమధ్య స్థానంలో దేవుడి మూర్తిని భావన చేయడం మరో పద్ధతి. ఇలా చేస్తున్నప్పుడు మనసు మాటిమాటికి బయటకు వెళ్తుంది. శ్వాస సహజంగా ఉండనివ్వండి. ఆలోచనలు వస్తాయి, ఆపకండి. ప్రతి ఆలోచనకు పేరు పెట్టండి. ప్లాన్. ఆలోచన, జ్ఞాపకం, కోరిక, భయం విశ్లేషించవద్దు, లేబుల్ పెట్టి వదిలేయండి. రెండవది భావం, శరీరం, బంధం. ఏదైనా భావం వచ్చినప్పుడు కోపం, ఆనందం, భయం, మీరు ఇలా అడగాలి: ఇది శరీరంలో ఎక్కడ ఉంది అని. మూడవది ఛాతీలోన, కడుపులోన, తలలోన భావం. శరీర స్పందన గమనించిన క్షణమే దాని బలం తగ్గుతుంది. నాలుగవది రోజువారీ జీవితంలో పరిశీలన ఎలా? ధ్యానం మాత్రమే కాదు, జీవితమే సాధన. ఉదాహరణ: ఎవరో అవమానిస్తే సాధారణంగా కోపంగా మాట్లాడతాం. పరిశీలనలో అవమానం అనిపించింది, మనసు ప్రతిఘటన కోరుతుంది. ఇది మనసు స్వభావం. ఇలా గమనిస్తే ప్రతిచర్య తగ్గి స్పందన వస్తుంది. ఐదవది లోతైన స్థాయి. నన్ను ఎవరు గమనిస్తున్నారు? ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఈ ఆలోచనలను గమనిస్తున్నది ఎవరు? ఆలోచన వస్తుంది, మీరు గమనిస్తున్నారు. భావం వస్తుంది, మీరు గమనిస్తున్నారు. గమనించేవాడు మారడం లేదు, మారేది మనసు మాత్రమే. ఇక్కడే ఆత్మానుభూతి మొదలవుతుంది. ఆరవది సాధారణ అడ్డంకులు, పరిష్కారాలు. ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి, మంచిదే, మీరు గమనించడం మొదలెట్టారు. శాంతి రావడం లేదు, శాంతి లక్ష్యం కాదు, పరిశీలన లక్ష్యం. నిద్ర వస్తోంది, కళ్ళు తెరిచి నిటారుగా కూర్చోండి. ఏడవది ఫలితం ఏమిటి? కోరికల బలం తగ్గుతుంది, కోపం త్వరగా పోతుంది, నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది, లోపలి స్వేచ్ఛ అనుభూతి కలుగుతుంది. అప్పుడు మీ మనసు మీద మీకు ఆధిపత్యం వస్తుంది. మీరు ఆలోచిస్తేనే మనసు ఆలోచించాలి, మీరు మానేస్తే మనసు స్థిరంగా కూర్చోవాలి. ఇదే మనసును సాధించే పద్ధతి, మనసును గెలిచే స్థితి. మనసును మీరు గెలిస్తే ఋషులవుతారు, యోగి అవుతారు. మనసు మిమ్మల్ని గెలిస్తే మీరు వ్యసనపరులు అవుతారు, లేదా కోపాలకు, తాపాలకు బానిసలవుతారు, రాగద్వేషాలకు లొంగిపోతారు. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్